అమెరికాలో మరోసారి బోయింగ్కు చెందిన విమానంలో చెలరేగిన మంటలు కలకలం సృష్టించాయి. ఈసారి యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ హ్యూస్టన్ ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్ట్ మాయర్స్కు వెళ్లేందుకు టేకాఫ్ అయింది. ఆ తర్వాత 15 నిమిషాలకే ఎడమరెక్క కింద ఉన్న ఇంజన్ నుంచి భారీగా మంటలు రావటం మొదలైంది. దీంతో తక్షణమే టెక్సాస్లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఈ మొత్తం ఘటనను ఓ ప్రయాణికుడు వీడియో తీసి షేర్ చేశాడు. ఏం జరిగిందో కూడా వివరించాడు. ఇంజన్లో నిప్పులు రావడాన్ని గుర్తించిన వెంటనే సిబ్బంది ఒకరు వచ్చి ప్రయాణికులకు ఆ సమాచారం తెలియజేశారు. విమానం గాల్లోకి ఎగరగానే భారీ చప్పుడు వినిపించిందని, ఆ తర్వాత తాను కూర్చున్న వైపు ఇంజన్ నుంచి మంటలు రావటం మొదలైందని, అది చూసి తనకు భయమేసిందని రేచల్ మెలడ్జే అనే ప్రయాణికురాలన్నారు. ఘటనపై యునైటెడ్ ఎయిర్లైన్స్ స్పందించింది. మంటలు గమనించిన వెంటనే విమానం తిరిగి హ్యూస్టన్ ఎయిర్పోర్ట్లోనే సురక్షితంగా ల్యాండ్ అయిందని తెలిపింది. ప్రయాణికులకు వెంటనే మరో విమానం ఏర్పాటు చేసి వారిని గమ్యస్థానాలకు తరలించినట్లు పేర్కొంది. ఈ ఘటనపై అమెరికాకు చెందిన నియంత్రణ సంస్థ FAA దర్యాప్తు చేపట్టింది. ఇటీవల కాలంలో బోయింగ్ విమానాల్లో తరచూ సమస్యలు ఏర్పడుతున్నాయి. జనవరిలో అలాస్కా ఎయిర్లైన్స్ ఎయిర్ క్రాఫ్ట్ డోర్ ప్లగ్ ఊడిపోయింది. ఆ తర్వాత యునైటెడ్ ఎయిర్లైన్స్ కు చెందిన వాటిలో బోల్టులు వదులుగా ఉన్నట్లు గుర్తించారు. తాజాగా అదే సంస్థకు చెందిన విమానం ఇంజన్లో మంటలొచ్చాయి.